బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా యువనేత మంత్రి లోకేష్ బాధ్యతలు చేపట్టనున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. మొత్తం 252 మందితో టీడీపీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. నూతన కమిటీలో పాలిట్ బ్యూరో సభ్యులుగా 29 మంది నియమించారు. జాతీయ కమిటీలలో 31 మందికి అవకాశం ఇచ్చారు. వారిలో 18 మంది జాతీయ ఉపాధ్యక్షులుగా, 3 జాతీయ ప్రధాన కార్యదర్శులుగా, 10 మందికి జాతీయ అధికార ప్రతినిధులుగా అవకాశం ఇచ్చారు. జాతీయ కోశాధికారిగా 1కి అవకాశం ఇచ్చారు. రాష్ట్ర కమిటీలో పలువురు సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్కి మరోసారి అవకాశం ఇచ్చారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 16 మంది, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా 7, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా 15 మంది, జోనల్ కోఆర్డినేటర్లుగా 10 మందికి అవకాశం కల్పించారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా 59 మంది, రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా 77 మందికి అవకాశం ఇచ్చారు. మీడియా కమిటీ సభ్యులుగా 2, హెచ్ఆర్డీఏ కమిటీ సభ్యులుగా 1కి అవకాశం ఇచ్చారు. నాలెడ్జ్ సెంటర్ బాధ్యతలు 1కి అప్పగించారు. మొత్తం 252 మంది సభ్యులతో కొత్త కార్యవర్గాన్ని పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీ కార్యకలాపాలను సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లేలా ఈ కమిటీని రూపొందించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా విజయవాడ కరెస్పాండెంట్ హారిక ఫోన్ ఇన్ లైవ్ లో అందిస్తారు. ఎస్, గుడ్ మార్నింగ్ హారిక. ఎస్ హారిక, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? తెలుగుదేశం పార్టీ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎంతమంది హాజరయ్యారు? ఈ రోజు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు అయితే బాగా ఘనంగా నిర్వహించారు. చాలా మంది అయితే ఇప్పటికీ టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరుతున్నారు. సుమారు 252 మందికి నూతన కమిటీలు ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరు లోకేష్ కి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యత ఇవ్వడం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పార్టీలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హోదా ఇవ్వడం, వాళ్ళ బాధ్యతని, కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహిస్తామని కూడా ప్రతి ఒక్క కార్యకర్త అయితే చెప్తున్నారు. ఇప్పటికీ చాలా మంది చేరుకున్నారు. ఇంకా కాసేపట్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ కూడా రాబోతున్నారు. సో కార్యకర్తలంతా ఈ సమావేశంలో డైరెక్ట్ గా చంద్రబాబు అలాగే లోకేష్ కార్యకర్తలకి ఎలాగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి, బలోపేతం చేసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలని సమావేశం అయితే ఏర్పాటు చేసి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. రైట్ హారిక, అసలు కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ప్రధాన కార్యక్రమాలు ఏంటి ఈ రోజు 9:30కి అయితే కార్యక్రమం ప్రారంభం కాబోతోంది ఇంద్రజ. సో దానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు రావడం జరుగుతుంది. ఈవినింగ్ దాకా అయితే ఈ కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం వరకు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు, తర్వాత ప్రతి ఒక్కరితో డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం నుంచి వేరే పని మీద వెళ్తారు. లోకేష్ గారు వచ్చిన కార్యకర్తలందరితో కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. పార్టీ గురించి, పార్టీలో కార్యకర్తలు ఎలాంటి కార్యనిర్వహణ చేయబోతున్నారు అనే విషయంపై ఇప్పటి నుంచే కార్యనిర్వహణ పనిలోకి దిగాలని, సో ఆలస్యం చేయకూడదని కూడా లోకేష్ గారు కార్యకర్తలు చెప్పనున్నారు. రైట్, పార్టీ సీనియర్ నేతలు ఎవరెవరు వచ్చారు హారిక? ఎవరెవరు హాజరవుతున్నారు? ప్రస్తుతానికి పార్టీ కార్యకర్తలు, కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు హాజరవుతున్నారు. 222 కమిటీ మెంబర్స్ తో పాటు. సో ప్రస్తుతానికి కొంతమంది నాయకులు అయితే వచ్చున్నారు ఇంద్రజ. రైట్, ఈ కొత్త కార్యవర్గం ద్వారా పార్టీ ఏ మార్పులు తీసుకురాబోతుందని అక్కడ నాయకులు చెప్తున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? యాక్చువల్లీ కమిటీ అనేది 2 సంవత్సరాలకు ఒకసారి అయితే పెడతారు. ఈ సంవత్సరం అయితే వినూత్నంగా సాధారణ కార్యకర్తలు కూడా పెద్దపీట వేస్తూ వాళ్ళకి పెద్ద బాధ్యతలు అప్పగించారు. అలాగే మహిళలకు కూడా పెద్దపీట వేస్తూ వాళ్ళకి ఒక బాధ్యతలు అప్పగించారు. సో
ఈ కార్యకర్తలకి ఈ బాధ్యతలు ఇవ్వడం ద్వారా పార్టీలో ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతోనే పార్టీలో ప్రతి ఒక్కరికి ఒక హోదా అనేది ఇచ్చారు. రైట్ సో దీని ద్వారా పార్టీ థ్యాంక్ యూ ముందుకెళ్ళిపోతుంది. హారిక, థ్యాంక్ యూ.